ప్లాస్మన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ కాళ్ళతో గ్రేవీ చేసాం. సండే వచ్చిందంటే చాలు ఒక మంచి ఫుడ్ అండ్ మంచి సినిమా చూడండి. ఆ సండే కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకేముంది, చికెన్ ఇంటికి తెచ్చేసాక ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ గా చికెన్ కాళ్ళ గ్రేవీని దించేసి ఇంకా సాహసం మొదలు పెట్టాం చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నా లాగించేద్దాం అనే ధ్యాసలో ఉన్నారు. ఇంట్లో కొంచెం ఉప్పు కారం తక్కువైనా కూడా 100 మాటలు అనడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ తో చేసేటప్పుడు మాత్రం ఉప్పు చాలకపోయినా కారం ఎక్కువైనా ఎలా అయినా తినేద్దామని అంటారు. అవునా కాదా కామెంట్ చేయండి. ఇంకా మెల్లగా రక్తాన్ని చిందిస్తూ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఆనియన్, ఎగ్, క్యారెట్, పచ్చిమిర్చి ప్రతిది కూడా వేసేసాం. ఇంకో వైపు ఏమో టైం 2 అయింది. చాలా మందికి కడుపులో ఎలకలు కూడా తిరుగుతున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వీళ్ళ ఆకలికి తగ్గట్టు సాటిస్ఫాక్షన్ నేను ఇవ్వగలనా లేదా అని నా మైండ్ లో మాత్రం బ్లాంక్ క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది. ఎలానో ఒకలాగా దేవుడి దయ వల్ల చూస్తే ఇది ఫ్రైడ్ రైస్ అని గుర్తుపెట్టే అంత స్టేజ్ కి అయితే తెచ్చేసాం. టేస్ట్ ఎలా ఉంటుందో అసలు తినగలమా లేదా అని ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ మాత్రం 1000% ఉంది. ఇంకా సమయం అయితే రానే వచ్చింది. బట్ నా మనసులో మాత్రం చాలా భయంగా ఉంది. బట్ లిటరల్లీ ప్రతి ఒక్కరు కూడా 10కి 8.5 అబౌవ్ రేటింగ్ ఇచ్చారు. మరి మీరు కూడా ఎంత రేటింగ్ ఇస్తారు అన్నది కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సండే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.